హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి రాహుల్ అదృశ్యమయ్యాడు. కాచిగూడ పోలీసులకు రాహుల్ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు. ఇంటర్న్షిప్ కోసం ఎంబీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళాడు రాహుల్. గత నెల 27న రాహుల్ని ర్యాగింగ్ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే రోజు నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నట్టుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్కు చెందిన రాహుల్ కాచిగూడలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సడన్గా ఏమైందో తెలియదు, కాలేజీలో గొడవ జరిగిందని చెప్పిన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడని తల్లిదండ్రులు అంటున్నారు. కుమారుడు కనిపించడం లేదనే విషయం తెలిసి హైదరాబాద్కు వచ్చిన తండ్రి అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. స్నేహితులతో మాట్లాడినా తమకు సరైన ఇన్ఫర్మేషన్ లేదని రాహుల్ తల్లి చెబుతోంది. పోలీసులు త్వరగా తమ కొడుకు ఆచూకీ కనిపెట్టాలని అండ్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు. కొడుకు హైదరాబాద్లో చదువుకుంటాడు. అక్కడ మిస్సింగ్ అయింది. చిన్న గొడవ అయిందట. హాస్టల్ నుండి వెళ్ళిండు. కాచిగూడ రైల్వే స్టేషన్లో దించిండు. వాళ్ళ ఫ్రెండ్ దించమంటే బుధవారం వెళ్ళిండట. శనివారం తెలిసింది.